తను మాట్లాడితే మీరు చెప్పండి, మీరే చెయ్యండి, నువ్వు నోటితో మాట్లాడు. అంతవరకే, మళ్ళీ మొదలు నుంచి చెప్పు. సోప్ రుద్దాలి. పామ్ టు పామ్, ఫ్రంట్ పామ్ టు పామ్, బ్యాక్, తర్వాత నెయిల్స్, తర్వాత థంబ్, తర్వాత రిస్ట్ నుంచి వాష్రూమ్కి బయటకి, ఎక్కడికి బయటకు వెళ్తున్నారా? బయటకైనా చెంబులు పట్టుకొని బయటకు వెళ్తున్నారా? హ్యాండ్ రైజ్ చేయండి, చెంబులు పట్టుకొని బయటకు వెళ్ళేవాళ్ళు. వాష్రూమ్కి వెళ్ళడం మంచిదా లేకపోతే చెంబులు పట్టుకెళ్ళడం మంచిదా? చెప్పులు వేసుకొని వెళ్తున్నారా? గోళ్ళు కత్తిరించుకుంటున్నారా, కొడుకుంటున్నారా? ఎప్పుడు కత్తిరిస్తున్నారు? మరి స్నానం 2 సార్లు చేస్తున్నారు, ఉదయం సాయంత్రం. వాష్రూమ్కి బయటికి వెళ్ళకూడదు, చెప్పులు వేసుకోవాలి. హ్యాండ్ వాష్ ఎప్పుడెప్పుడు చేసుకోవాలి? వాష్రూమ్కి వెళ్ళి వచ్చినప్పుడు ఎలా కడుక్కోవాలి? వాష్రూమ్కి వెళ్ళినప్పుడు చేతులు హ్యాండ్ వాష్ ఎలా చేయాలి? వాష్రూమ్కి వెళ్ళినప్పుడు వేరు కాకూడదు. ఫుడ్ ముందు కానీ ఏమైనా చేసుకునేటప్పుడు మాత్రమే 2 చేతులు కలుపుకొని పడుకోవాలి. వాష్రూమ్కి